ధర్మవరంలో అరెస్ట్ అయిన నూర్ మహమ్మద్ ఎలాంటి వాడు, పక్కింటి వాళ్ళతో కానీ ఎదురింటి వాళ్ళతో కానీ ఎలా ఉండేవాడు, మనతో మాట్లాడేందుకు ఎదురింటి వ్యక్తి అయితే మహమ్మద్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం. నూర్ మహమ్మద్ మీకు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా ఉండేవాడు? మేము పిల్లప్పటి నుంచి చూస్తున్నాం సార్. మంచివాడు అట్లేం లేదు, అట్లా దాంట్లో ఏం లేదు, మంచిగా ఉండేవాడు, అట్లేం లేదు. మాతో కూడా ఇప్పుడు మామూలుగానే మాట్లాడతారు, అట్లా ఉగ్రవాదులు దాంట్లో దీంట్లో ఏం అట్లయితే ఏం లేదు. మేము పద్దన విన్నప్పటి నుంచి మేము షాక్లో ఉన్నాం, ఏంది ఎట్లా ఈ పరిస్థితి, అట్లా వాడు కాదు, ఏంది ఇట్లా వచ్చినాడు, వినాల్సి వచ్చిందే పద్దని అని పద్దె నుంచి ఆశ్చర్యంగా ఉన్నాం. ఇప్పుడు కాల్స్ అనుమానాస్పదంగా ఫోన్ కాల్స్ మేము మాట్లాడేవాడు, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు అంటూ కూడా మనకు తెలుస్తుంది. పాకిస్తాన్ చెందిన కొంతమంది గ్రూపుల్లో కూడా ఉందని తెలుస్తుంది. అట్లా మీకు ఏమైనా అనుమానం కలిగింది ఎప్పుడన్నా కానీ? అట్లయితే అనుమానం ఏం లేదు సార్. ఫోన్లో అయితే మాట్లాడుతుంటాడు మామూలుగా అయితే, అంటే పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడదా ఎవరితో అట్లయితే ఏం లేదు. అట్లా ఉన్నాడని కూడా డౌట్ అయితే ఇంతవరకు ఎవరికి రాలేదు, అట్లేం లేదు. అట్లయితే ఇంతవరకు మాకు డౌట్ రాలేదు, అనుమానం కూడా ఏం లేదు సార్. ఎక్కడన్నా బయటికి వెళ్ళొచ్చాడు, వేరే కంట్రీస్కి ఏమైనా వెళ్ళొచ్చాడు? అట్లేం పోలేదు సార్, ఎక్కడ పోలేదు. అతను పద్దన ఇటు నుంచే తెల్లారిజన హోటల్కి పోతే మళ్ళీ రాత్రి 8:30కి వస్తాడు సార్, అంతే. ఇంకా శనివారం ఒకటి ఖాళీగా ఉంటాడు అట్లేం ఈడే ఉంటాడు, ఆడికి పోడు అయిపోయి. ఇంటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నూర్ మహమ్మద్కి ఏమో, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల ద్వారా కొంతమంది వేరే దేశస్తులతో ఫోన్ మాట్లాడి వాళ్ళతో సహాయం తీసుకొని ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవాడు అంటూ కూడా సమాచారం అందుతుంది. అట్లా ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? మాకు తెలిసినంత వరకు అయితే అట్లయితే ఏం లేదు సార్. ఎందుకంటే ఎవరైనా మాట్లాడాలి, ఇప్పుడు మేము ఎదురుబెదురుగానే ఉంటాం కదా, మాట్లాడాలి టీషన్ కూడా తాగడు వద్దు అని అట్లా ఊరుకుంటారు సార్. అట్లా వాడే కానీ అట్లా అగ్దిరిచే ఇబ్బంది అయితే ఏం లేదు. వాళ్ళ అమ్మ బీడీలు పనిచేస్తుంది, అయిపోయి హోటల్లో పోయి పనిచేస్తాడు. ఇంతకుముందు హోటల్ సొంతం ఉండే వాళ్ళకి, అది మార్కెట్ కొట్టేసారు కదా, అప్పటి నుంచే వాళ్ళు పనికి పోతున్నారు సార్. అంతకుముందు సొంతం హోటల్ ఉండే, ఇప్పుడైతే ఇట్లా పనికి పోతున్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు మీకు ఎలా తెలిసింది? ఏమైనా అరెస్ట్ అయినాడని తెలిసి ఇట్లా ఏమైనా మీకు తెలిసి ఏమైనా ఇట్లా ఉండేవాడు మనం అనుమానించారా? లేదు సార్, అది 3 రోజులు ఆయన 100 కూడా లేను. మొన్న వచ్చినప్పుడు తెలిసింది ఇట్లా లేడు అతను అని. యాడిపోయి ఉంటాడంటే ఏందేందో అనుమానంలో వచ్చా, మళ్ళీ ఉండలేదు. పొద్దున్న వచ్చేళ్ళకి ఇట్లా వింటిమే, ఆశ్చర్యపోతుంది ఏమైందా ఇట్లా అయిపోయింది అని. అంతే సార్. అట్లయితే ఇబ్బంది అతని మీద మాకు అట్లా డౌట్ లేదు, అట్లా వాళ్ళతో ఎవరితో కూడా తిరగలేదు అతను. పోలీసులు వచ్చి ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు మీరు చూసారా ఏం జరిగింది, చెక్ చేసినప్పుడు ఏమైనా దొరికాయంటే వాళ్ళకు? మాకేమైతే ఏం తెలియదు. వాళ్ళు బయటకు వస్తానే పోలీసులు ఉన్నదా నా పేరు అడిగిరి ఫోన్ నెంబరు అడ్రస్ ఏం డోన్ నెంబర్ అని రాపించుకుని సర్లే మీరు లోపలికి పోండి అని పంపించేసి అంతే సార్. మీతో ఎలా ఉండేవాడమ్మా నూర్ మహమ్మద్? బాగుండేవాడా, మంచి పిల్లవాడనా? అంటే ఎందుకంటే ఇవాళ అరెస్ట్ చేసి పోలీసులు సుమారుగా 4 days అయ్యింది, ఎట్లా తెలిసింది మీకమ్మా? మేమే షాక్ అవుతానమ్మా. మాకు ఆ పిల్లడు మంచి పిల్లడు, ఎప్పుడైనా కానీ ఎవరితో మాట్లాడి పాపం ఉంటారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు, ఏం తింటారు ఏం లేదు, అంతే బాగున్నాడు ఆయన. మా పిల్లలు ఎప్పుడన్నా ఆటలాడుకుంటా అంటే ఆ పాప గట్టా ఇది అని నాకుతా మాట్లాడి అంతేనైనా. మేము అసలు ఆ పిల్లడు అట్టోడు అనుకునే లేదు నాన్న. మేము ఆ పిల్లడు అట్టోడు కూడా కాదు. ఏం మాట్లాడతాడని ఏం లేదంటే అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, ఓట్లలో ఫోన్ చేస్తారు నేను 6 గంటలకి 5:30కి ఒక్కొక్కరు నిద్రలో పండుకుంటే. వాళ్ళు అసలు ఇంట్లో కూడా పాపం 15 రోజులే నాన్న ఇప్పుడు కట్టుకుని ఇల్లు, అంతే. మీకు తెలిసి ఎలా షాక్ అయ్యారా మీరు కూడా అరెస్ట్ చేశారు? ఆ పిల్లడు మొన్న మంగళవారం నుంచి రాకుంటే నేను ఆ అమ్మ కూడా చెప్పినాను, నీ కడుపు చల్లగా ఉంటే వస్తాడులేమ్మా, ఎవరైనా కొట్టేసినారు ఎవరైనా చంపేసినారు అంటే చూడమ్మా నీ కడుపు చల్లగా ఉంటే ఆడనే వస్తాడు, ఏం కాదులని ఆమెకు ధైర్యం చెప్పినాం. నేను పోలీసులు వచ్చి వాళ్ళు ఏం చెక్ చేశారు, మిమ్మల్ని ఏమైనా అడిగారమ్మా? వాళ్ళు ఏమన్నా కానీ ఎలా పరిచయం? ఏం అడగలేదమ్మా. మేము బయటకి నేను బచ్చలకు పోవాలని లెటర్లకు పోవాలని వస్తా అంటే అమ్మా మీరు రావద్దు కొంచెం ఉండండి అంటే మేము మాకు వేసుకుని ఉన్నాము. వాళ్ళు పోయినాక వచ్చినాను ఆయన బయటకి, అంతే. అసలు ఆ పిల్లోడు అట్టోడు కాదు, అంతే. ఉండే మాట ఏమైనా ఆ పిల్లోడు అట్టోడు కాదు, అంతే. చెప్పాలి అంతే. అలాంటి వ్యక్తి కాదు నూర్ మహమ్మద్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అరెస్ట్ విషయం తెలిసి మేము కూడా షాక్ అయ్యాం, మాకు కూడా ఒక విధంగా షాక్ అనే ఉంది. ఎందుకంటే మాతో అందరితో బాగుండేవాడు, ఇలాంటి కార్యకలాపాలు పంచుకున్నట్టు మేము నమ్మలేకపోతున్నాం. కానీ ఏదేమైనా సరే పోలీసులు పూర్తి వివరాలు నెగ్గు తెలచాలంటూ కూడా నైబర్స్ కానీ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో బిగ్ టీవీ ధర్మవరం నుంచి.